రైతులు గుర్తుంచుకోవాల్సింది మొదటగా శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత పురుగుకు సంబంధించిన మందుతోని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత చివరగా జీవ సంబంధిత మందులతో జీవ సంబంధిత శిలీంద్రనాశిని కానీ లేకపోతే ఎలాంటి వాటివైనా అంటే నేను ఇంతకుముందు చెప్పిన ట్రైకోడర్మా లేకపోతే రైజోబియం లేకపోతే సూడోమోనాస్ ఇలాంటి శిలీంధ్రాలు బ్యాక్టీరియాతోటి చివరగా విత్తన శుద్ధి చేసుకోవాలండి. సో మనకు శిలీంధ్రాల నాశిని చూసుకున్నట్లయితే మనకు కార్బండజిమ్ అనే మందుతో అయినా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు థైరామ్ లేదా క్యాప్టాన్ అనే మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇది చూసుకున్నట్టయితే మనకు 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మందును పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. కార్బండిజిమ్ అనే మందు చూసుకున్నట్లయితే మనకు 1 గ్రామ్ లేదా 1.5 గ్రాముల మందుని తీసుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకు వైటవాక్స్ పవర్ అనే ఒక మందు కూడా ఉంటుంది రసాయనం. ఈ రసాయనంతో కూడా మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి.